హెచ్సియు భూములల్లా బుల్డోజర్లు తిరుగుతుంటే లేడీ కూనలు బిక్కు బిక్కుమంటుంటే జనాల గుండెలు కరిగిపోతున్నాయి. ఏడుస్తున్నవా నెమలమ్మ నువ్వు, నాట్యమాడిన నేల పరాయిల పాలైతున్నది. కన్నీళ్ళు ఆపుకోలేకపోతున్నావా కోయిలమ్మ, నువ్వు ఎగిరి దుంకిన కొమ్మలు ఇనుప తొండాలు తాకి ఇరిగిపోతున్నాయి. ఏ దారి లేని ఎడారి బతుకైతున్నది. ఎక్కెక్కి ఏడుస్తున్నారా లేడీ కూనలారా. చెట్టు పుట్ట బల్లి తొండ పాము పరక అనాథలమైపోతున్నామని వలవోస్తున్నారు. అసలు ఏడవకుండ్రి, మేమున్నాం, మేమే కాదు ఈ లోకమంతా మీకోసం కొట్లాడుతున్నది. గుండె ధైర్యంగా ఉండుర్రి, మనిషి మనుగడ కోసమైనా మేము కాపాడుకుంటాం అన్నట్టు ఇప్పుడు అంతా హెచ్సియు భూముల గురించే దాంట్లాడుతున్నారు. ఇప్పుడు తెలంగాణ ఏడ చూసినా ఎవ్వల నోటిన్నా హెచ్సియు భూముల ముచ్చటైన పడుతున్నది. ఏ సోషల్ మీడియా చూసినా గజ గజ వణుకుతున్న లేడి పిల్లలు, దిక్కుతోచని నెమలి గుంపుల ఫోటోలే దర్శనమిస్తున్నాయి. చిన్న పిల్లగా నుంచి పెద్దోళ్ళ దాకా అయ్యో పాపం అంటున్నారు తప్ప సర్కార్కు సపోర్ట్ చేస్తలేరు. నిన్న మొన్న మా భూములు మాకేనని మరలబడ్డ హెచ్సియు పిల్లగాన్లకు యూనివర్సిటీ ప్రొఫెసర్లు, సిబ్బంది, వాళ్ళ భార్య, పిల్లలు అంత మద్దతుగా పెద్ద ర్యాలీగా నడిచిండ్రు. హెచ్సియులా మూగ జీవాలను రక్షించాలే అని కొట్లాడినరు. ఇటు పక్క చదువుకున్న పిల్లలు పెద్ద గుంపుగా చేరి పాటలు పాడినరు. ఇన్నరా తెలంగాణ ఉద్యమం అప్పుడు ఆంధ్ర పెత్తందార్ల చేతులలో చిక్కిన భూములు మా చేతికి రావాలని పాడిన పాటలు మళ్ళా ఇప్పుడు వాడుతున్నారు. మా భూములు మాకేనని మరలవడ్డ గానమా పోరు తెలంగాణమా అని గద్దరన్న పాటను వాడినరు. తర్వాత ఇన్నరా ఎవని పాలైందిరో తెలంగాణ, ఎవడేలుతున్నాడు రో, కొట్లాట చేసింది మేము, కొరివి వెట్టుకున్నది మేము, ఇప్పుడు ఎవడో వచ్చి మా భూములొచ్చి గుంజుకుంటామంటే ఊకునేది లేదు అన్నట్టు వాడుతున్నారు. ఇక్కడ ఎవల మీదికి ఫైటింగ్ పోయింది లేదు, ర్యాలీలు తీసి రాళ్ళు ఇసిరింది లేదు, శాంతియుతంగా కూర్చొని నిరసన తెలుపుతున్నారు విద్యార్థులు. అయినా పోలీసు వాళ్ళు వచ్చి ఎట్లా కొట్టినరో చూడుర్రి. న్యాయంగా కొట్లాడుతున్న పిల్లలను మూతి ముక్కు చూడకుండా లాఠీలతోని ఉరికిచ్చుకుంటా కొట్టిండ్రు. దీన్ని చూసిన తెలంగాణ పబ్లిక్ కింత అన్యాయమా, కింత దౌర్జన్యమా, ఇటు జీవరాశులను తిప్పలబెట్టి అటు చదువుకున్న పిల్లలను ఇష్టం వచ్చినట్టు కొట్టి ఏం సాధిస్తావు రేవంత్ రెడ్డి అన్నట్టు సీఎం ను ప్రశ్నిస్తుర్రు. ఇగో ఈ చిన్న పిల్లగాడు కూడా వన్యజీవులను కాపాడుండ్రి సార్ అన్నట్టు వీడియోను సోషల్ మీడియాలో పెట్టి సర్కార్ కు దండం పెడుతున్నాడు. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు, నా పేరు దేశ్, నేను 6వ తరగతిలో చదువుకుంటున్నాను సికింద్రాబాద్ లో. ఈ మధ్య కాంట్లగచ్చిబౌలిలో అవుతున్న వేలం గురించి తెలుసుకున్నాను. ఇక్కడ చాలా జంతువులు ఉంటాయి. మీరు వేలంతో కొనసాగితే అక్కడున్న జంతువుల ఆవాసాన్ని కూల్చివేసినట్టు అవుతుంది. ఇది నాకు చాలా బాధాకరంగా ఉంది. ఇలా చేయకుండా దీన్ని ఒక వైల్డ్ లైఫ్ శాంక్చురీగా ప్రకటిస్తే ఈ ప్రాంతాన్ని భావితరాలకు, మాలాంటి పిల్లలకు, పర్యావరణ ప్రేమికులకు చాలా రోజులు, చాలా ఏళ్లు గుర్తుండిపోతారు. దయచేసి నా విన్నపాన్ని పట్టించుకుని తగిన చర్యలు తీసుకుంటారని కోరుతున్నాను. ధన్యవాదాలు. పర్యావరణం మీద ఏ కొద్ది సోయున్నోళ్ళైనా సర్కార్ చేస్తున్న పని మీద మాట్లాడుతున్నారు. ఇక్కడ సెంట్రల్ యూనివర్సిటీలో జరుగుతున్న కొట్లాట ఢిల్లీలున్న జేఎన్యూకు చేరుకున్నదట. ప్రభుత్వాలకు భూమి కావాలన్నప్పుడల్లా యూనివర్సిటీల భూములు గుంజుకుంటున్నారు. దీన్ని మేము సహించం, దీని మీద దేశంలో ఉన్న యూనివర్సిటీ విద్యార్థులమంతా ఏకమై కొట్లాడతాం అంటుర్రు. రాహుల్ గాంధీ రాజ్యాంగం పట్టుకొని తిరుగుతున్నాడు గాని తెలంగాణ సర్కార్ కు చెప్పలేకపోతున్నాడు. పెద్ద పెద్ద బిజినెస్లు చేసుకునేటోళ్లకు ఈ దేశ సహజ సంపదను కట్టబెడుతుంటే ఎట్లా ఊకుంటున్నారు అని అడుగుతున్నారు. మరి ఈ లొల్లి షిల్కీ గాలివాన తీరుగా దేశం మొత్తంలో జరిగితే తెలంగాణ సర్కార్ భూములు యూనివర్సిటీకి వెనకకి ఇయ్యక తప్పది కావచ్చు అని అంటున్నారు విద్యార్థుల కొట్లాటలు తెలిసిన పబ్లిక్. జనంలో ఉన్న కష్టాల నుంచి పార్టీలు పుట్టాలి, వాళ్ళ తన్లాటలు తీర్చేదానికి ఆ పార్టీ కొట్లాడాలి. అంతేగాని మతం పేరుతోని కులం పేరుతోని పార్టీలు పుడితే కొట్లాటలు తన్నులాటలు సంపుకునుడే ఉంటది అని మేధావులు మాట్లాడుతుండేది. వాళ్ళు అట్లా అంటుంటే ఏమో తీయి, ఆ మతాలేంది పార్టీలేంది అనుకునేదాన్ని నేను. కానీ ఇప్పుడు అర్థమైంది నాకు అట్లా వాళ్ళు ఎందుకంటారు.
ఇగో గీడ చూడుండ్రి సొంత పార్టీ కార్యకర్తను ఎసొంటి కొట్లు కొట్టిండ్రో బీజేపీ పార్టీలో. అయ్యయ్యో ఎంత ఘోరం ఎంత పాపమో చూడుండ్రి. ఒక్కరిని పట్టుకుని 100 మంది కొడుతుంటే ఆపేటోళ్ళే లేకుండా అయినరు. అక్కడున్న 2 పోలీసులు చూసుకుంటున్నారే తప్ప ఎవ్వలని ఏమనలేకపోతున్నారు. అగ చూడుండ్రి కొద్దిగా కూడా కనికరం లేకుండా పిడి గుద్దులు గుద్దుతున్నారు, కింద పడేసి కాళ్లతో దొక్కుతున్నారు. ఆడోళ్ళు చెవులతో నినలేని బూతులు తిడుతున్నారు, ఇంకొందరు చెప్పుల దండలు మెడలేస్తున్నారు. గింత ఘోరమా, గింత వికృతమా, గింత అరాచకమా? మతం తలకెక్కితే మెదడు మోకాళ్ళకు జారుతుందని కారల్ మార్క్స్ చెప్పింది నిజమే అనిపిస్తున్నది ఇది చూస్తుంటే. పొద్దున లేస్తే సనాతన ధర్మాన్ని రక్షించాలి అని చిత్రగుప్త అనే యూట్యూబ్ ఛానల్లా వీడియోలు చేస్తాడట గిరీష్ అనే గీ మనిషి. అట్లనే బీజేపీ కార్యకర్తగా కూడా పని చేసిండట. అయితే ఈ నడుమ బీజేపీ పార్టీలో 2 గుంపులుగా విడిపోయి ఒకలంటే ఇంకొకలకు అడకుండా అయినరట. ఆ వర్గ పోరుల కేంద్ర మంత్రి బండి సంజయ్ వర్గానికి వ్యతిరేకంగా మాట్లాడిండట గీ గిరీష్ అనే మనిషి. దానికి కోపం వచ్చిన పార్టీ పెద్దలు ఈ గిరీష్ ను పార్టీల నుంచి తీసేసిండ్రట. ఇంకేమున్నది, తర్వాత ఇంకింత ఎక్కువనే పార్టీ లీడర్లు చేస్తున్న తప్పులు వరుస పెట్టి చెప్పుడు మొదలు పెట్టిండట. బండి సంజయ్ కార్యకర్తలను లెక్క చేస్తలేడు, వాళ్ళ బాధలు పట్టించుకుంటలేడు, వాళ్ళ ఎదుగుదల గురించి ఆలోచన చేస్తలేడు. తను కూడా ఓ సామాన్య కార్యకర్త నుంచే ఎదిగినోడు కదా, ఎందుకు వాళ్ళని ప్రోత్సహిస్తలేడు అని కేంద్ర సహాయ మంత్రి మీద పొట్టు మాట్లాడిండట. ఇంకేమున్నది, బండి సంజయ్ అంటే బాగా ఇష్టం ఉన్నోళ్ళు ఇగో గిట్ల గిరీష్ అన్న మీద దాడి చేసిండ్రు. చూడుండ్రి పోలీస్ జీపు లైట్ ఎక్కిస్తే అటుపక్క డోర్ తీసి ఎట్లా కొడుతున్నారో. ఆడోళ్ళు మొగోళ్ళు ఎవ్వలాగుతలేరు. ఏమన్నంటే ధర్మం కోసం సత్యం కోసం ఏమైనా చేస్తామన్నట్టు కొట్టిండ్రు. అయితే గిరీష్ కూడా యూట్యూబ్ లో ధర్మం కోసం ఏమైనా చెయ్యాలి అని రెచ్చగొట్టే మాటలు మాట్లాడేటోడు. మోడీ లీటర్ పెట్రోల్ 500 చేసినా కొంటాం అనేటోడు. దేవుని పేరుతోని ఎవరన్నా పాటలు పాడినా వాళ్ళకు ఫోన్లు చేసి లైవ్లు అనేది ఇట్టేటోడు. అంతు చూస్తాం ఆట ఆడుకుంటాం అనేటోడు. అప్పుడు ఈ గిరీష్ మనిషి అన్న మాటలే ఇప్పుడు వీళ్ళు పాటిస్తుర్రు. ఒక్కసారి మతం పేరుతో చెప్పే మాటలు చెవులకెక్కితే ఎవ్వల మాట వినడు మనిషి అన్నట్టే ఉన్నది ఎవరం. కాబట్టి వీళ్ళ కొట్లాటలు చూస్తుంటే రేపు ఇసొంటి దాడులు కామన్ అయ్యేటట్టే ఉన్నాయి తెలంగాణలో అంటుర్రు. ఈ దాడిని చూసిన జనాలు ఇప్పుడు